టైటిల్ చూసి అవునా నిజమా అనుకుంటున్నారు కదా? ఎస్, 100% నిజమే. ఇప్పటి వరకు 100 తెలుగు సినీ చరిత్రని మనం తీసుకుంటే ఒక్క హీరోయిన్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్ సాధించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం మా ఇంటి బంగారం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఒక రికార్డ్ సృష్టించిందని చెప్పాలి. హీరోయిన్స్కి కూడా ఈ నంబర్ సాధ్యమే అని నిరూపించింది సమంత. తెలుగులో సెంచరీ కొట్టిన తొలి హీరోయిన్గా నిలిచారు శామ్. మహానటి పేరిట ఉన్న 77 కోట్ల రూపాయలే ఇప్పటి వరకు విమెన్ సెంట్రిక్ సినిమాల్లో ఉన్న రికార్డ్ అన్నమాట. అలాంటి ఒక రికార్డ్ని అతి సునాయాసంగా చెరిపేసి ఒక లాంగ్ బ్రేక్ తీసుకుని వచ్చిన సమంత మా ఇంటి బంగారంతో 100 కోట్ల మార్క్ని సెట్ చేసింది. ఈ క్రమంలో జూలై 17వ తారీఖు ఐశ్వర్య రాజేష్ ఓ సుకుమారితో వస్తున్నారు. అలాగే జూలై 24వ తారీఖు సీనియర్ హీరోయిన్ కాజల్ ది ఇండియా స్టోరీ అంటూ వ్యవసాయంలో వాడే రసాయనిక పదార్థాల వల్ల భూమికి ఎలాంటి నష్టం జరుగుతుంది, మన భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఇక రష్మిక మైసాతో వచ్చేస్తున్న విషయం మనకు తెలిసిందే. గతేడాదే గర్ల్ ఫ్రెండ్తో హిట్ కొట్టారు రష్మిక. ఇప్పుడు మైసా అంటూ సరికొత్త రూపంలో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా గురించి కూడా అప్డేట్స్ మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అందులో కూడా రష్మిక ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చెయ్యని సాహసాలన్నీ చేస్తున్నారు. సో మొత్తానికి హీరోయిన్లంతా ఇలా బలమైన కథలతో వస్తూ ఉండడం ఆసక్తిని పెంచుతోంది.